రాహుల్ కలిసిపోతే అప్పుడు ఈ ఇంట్లో పరిస్థితి ఏంటి? రాహుల్ కోసమే వచ్చిన కేతన పరిస్థితి ఏంటి? ఐరేంద్రి, ఏదో విధంగా ఆ నందనని ఇంట్లో నుంచి పంపించేశామనుకుంటే ఇప్పుడు ఈ అభి గోలేంటి? చూడు కేతన, జీవితంలో ప్రతిదీ అంత సులువుగా దొరకదు. దాన్ని అందుకునే లోపు చాలా రకాలైన మలుపులొస్తాయి. ఆ మలుపులన్నీ దాటుకుని వెళితేనే మనం కోరుకున్నది అందుకోగలం. ఇలాంటి మోటివేషనల్ స్పీచ్లన్నీ విని విని నాకు చిరాకొచ్చేసింది. అసలు నాకు రాహుల్ దక్కుతాడా లేదా? నేను ఇంటి కోడలు అవుతానా లేదా? నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకు? రాహుల్కి ఇచ్చి పెళ్లి చేయడానికి. నీకు ఐరేంద్రి మాటిచ్చిందంటే అది ఖచ్చితంగా నిలుపుకొని తీరుతుంది. ఆ మాట మాత్రం మర్చిపోకు. ఐరేంద్రి, ఐరేంద్రి, మీరిద్దరూ ఇక్కడున్నారా? అవతల కొంపలు మునిగిపోతున్నాయి. కొంపలు మునుగుతున్నాయా? ఎవరి కొంప? ఇంకెవరి కొంప? మన కొంపే. ఒకసారి గేట్ వైపు చూడు. అసలు అభి అనే క్యారెక్టర్ రాహు జీవితంలోనే ఉండదు అని అన్నారు. అలాంటిది రాహులే అభిని దగ్గరుండి తీసుకొస్తున్నాడు ఏంటి? ఏంటిదంతా?